అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి, వేదిక ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్. ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది, నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ జీ నాది అప్పటి నుంచి జర్నీ మాట. నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంట్రలాక్టిజం చేసేవాడు. సో అక్కడి నుంచి పరిచయం. సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి, తర్వాత టీమ్ లీడర్ అయ్యి, తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తానంటే మామూలు విషయం కాదు. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది. రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలని కొన్న ప్రొడ్యూసర్స్కి అని డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ ఉన్న జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు. సో I really look up to you, Rakesh. Thank you so much once again for having me here, and all the very best and God bless you to the whole team. రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే 10 మందికి చెప్పారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న నీ నోట్ నుంచి వచ్చే నన్ను ముందుగానే అడగమని చెప్పారు. నీ ఫోటో ఇక్కడ రాగానే నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా? అమ్మో, ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు, నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్. ఇప్పుడు ఏమో కోచింగ్లు అంటున్నారు. సరే అడుగమ్మా. రాకేష్ లైఫ్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, మంచిగా సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, రిలీజ్ కూడా చేస్తున్నాడు. ఎందుకే పెళ్లి చేసుకోండి ఎన్నిసార్లు అడుగు. రాకేష్ లైఫ్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీశాడు అని చెప్పానన్నా. ఇదే లక్ష్మీదేవి, అందుకే చెప్పింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇప్పుడు నేను అడగాలనుకున్నది ఏదో కొంచెం సరే చిన్న అడగాలి. అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తుంది, తల దించుకునేటట్టు అస్సలే చెయ్యదు. సరే అడుగమ్మా, అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటా అని. అన్న లగ్గం ఎప్పుడు చేసుకుంటా? ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి? ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా, లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని ఆన్సర్ చెప్పలేదు ఇంకా. అది కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగదంటారు కదా. ఆగుతాం, ఎందుకంటే తక్కువ ఆపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి. కళ్యాణం ఎప్పుడు చేసుకుంటాం? ఏమో మా అందరూ ఎక్కడ ఉన్నో పెద్దవాళ్ళు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడన్నా లగ్గం? ఓకే చెప్పు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి, దేవుడు కూడా ఆశీర్వదిస్తే మేబీ. అయితే ఎవరు ఆశీర్వదించట్లేదు ఇప్పుడు? అందరూ హ్యాపీగా ఉన్నాడు కదా కుర్రోడు, ఫోన్లు అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు. అర్థమవుతుంది, చూస్తుంటే అర్థం కావట్లా. పెళ్లి వాళ్ళందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికి పూజలు చేస్తావు, నిన్ను ఎందుకన్నా ఆశీర్వదిస్తలేదు దేవుడు? ఇక్కడ చూడు, పెళ్ళైన వాళ్ళందరూ చూడు, వాళ్ళందరూ ఫోన్లో ఇలాగే బాగున్నాం, ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పినారు. ఒక్కరిని చూపి అన్న, నువ్వు ఇట్లనే మంచిగా. ఒక్క నిమిషం వెంకన్న అడుగుదాం. అన్న ఈయన పెళ్లి చేసుకోవాలా లేదా? అంటే తాగిచ్చిన ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఈయన పెళ్లి చేయాలన్నా వద్దా? ఒక్క మాట చెప్పాను అన్న. పెళ్లి చేసుకున్నాను సుఖంగా ఉంటే వేసుకునికి అంత చేసుకుంటే ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసి కనిపించిన కథ కార్యక్రమం మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నవ్వుతున్న అందరూ భార్యవాంటి అన్న. వాళ్ళు ఎంత సుఖపడారు చూసినావా? అక్కడ ఎంత కష్టపడాలన్నా ఒకరి పెళ్లి ముచ్చటాలు 4 గోడల మధ్యలో ఉన్నది అంటే అది అక్కడి వరకే ఉండాలి. కానీ ఇలా పెళ్లి ముచ్చటతో కొట్టుకుంటానన్న బయట దేశంలల్లా. హరీష్ అన్న మీరు చెప్పండి, లగ్గం చేసుకోమంటారా వద్దంటారా? మీరు చెప్పేదాన్ని బట్టి అలా డిసైడ్ అవుతాడు. ఏమన్నా చెప్పు. ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్రం ఇష్యూ చేస్తున్నాను. అమ్మ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇండికే జరుగుతున్నది. పెళ్లి అయితే గిరాకీ తగ్గిపోతుంది, అది బాగా తెలుసు కాబట్టి శివుడు అక్కడ మంచిగా ఉన్నాడు.
తగ్గిపోతుంది. ఓకే, ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఉండాలన్నా, మీరు ఇట్లనే ఉండాలి. అసలు మీరు లగ్గమే చేసుకోవద్దు. మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని పంచాయతీకి వస్తారు చెప్తున్నా. దీనికి రాలేదేంటి, ఇంకా ఎప్పుడు అంటే ఇది చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, రాలేదేంటి అన్నారు. మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. సీన్ రెడీ ఉందండి, అయిపోయింది. సీన్ రెడీ అన్న.